హలో హాయ్ గుడ్ మార్నింగ్. నాకు కూడా మార్నింగ్ ఆ రోజు వీకెండ్ పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్తున్నాను. ఎర్లీ స్ప్రింగ్ డేస్ అవి, కొంచెం చలి ఉంటుంది, కాకపోతే బాగుంటుంది పక్షుల సౌండ్. ఆ రోజు మామూలుగా వెళ్ళే వాక్ కాకుండా డిఫరెంట్గా వెళ్ళాను. అసలు ఆ ఏరియాకి వెళ్ళడం కొత్త. నేను అలా చూసుకుంటూ ఏ సందు తిరగాలంటే ఆ సందు తిరిగేసి నేను ఒకటే వెళ్తున్నాను. ఆ రోజు పిల్లలు మాధవ్ లేదనమాట. సో అలా నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాను. కాకపోతే ఒక 1 hour చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. అలా తిరిగి ఫైనల్గా మేము ప్రతిరోజు వాకింగ్కి వస్తాం కదా, ఆ రోడ్లోకి వచ్చేసాము. ఈ రోడ్ చాలా బాగుంటుంది, వైడ్గా ఉంటుంది, సైడ్లో బెంచెస్ ఉంటాయి, చాలా ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీస్లో చాలా బర్డ్స్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో అంటారు కదా, ద వే యూ బిగిన్ యువర్ మార్నింగ్ డిటర్మిన్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ డే అని. నాకు కుదిరితే ప్రతిరోజు ఇలాగే స్టార్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అలా అక్కడ కూర్చుంటే దిస్ ఇస్ ద వ్యూ ఐ గెట్ టు సీ. ఎదురుగా హౌసెస్ ఉంటాయి, మధ్యలో రోడ్డు, వచ్చి వెళ్ళే వెహికల్స్. బట్ సమ్హౌ ఐ డోంట్ నో, ఐ గెట్ అ వెరీ ప్లెజెంట్ ఫీలింగ్ అక్కడ కూర్చుంటే. వాట్ అ బ్యూటిఫుల్ వే టు స్టార్ట్ ద డే కదా. ముందు రోజు ఇండియన్ స్టోర్ నుంచి వెజిటబుల్స్ వచ్చాయి. ఒక్కొక్కసారి అన్ని ఫ్రెష్గా ఉండవు, 1-2 తెచ్చుకుంటాం. బట్ ఈసారి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అందుకే బోల్డ్ అని తెచ్చుకున్నాం వెజిటబుల్స్. అది ముందు రోజు అట్లనే ఉన్నాయి కదా, పాడైపోతాయేమో అని ముందైతే వాటన్నిటిని సెట్ చేసేద్దాం. ఆ తర్వాత చూద్దాం రోజు ఎలా ఉంటుందో. పెద్దగా ప్లాన్స్ అయితే ఏం లేవు, కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ రియల్లీ స్లో. నేను ఎప్పుడు ఒక హ్యాబిట్గా డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటూ అసలు ఎప్పుడు చెయ్యని ఒక పని ఏదన్నా ఉందంటే హెయిర్ ఆయిలింగ్. హెయిర్ ఆయిలింగ్ అంతా పెట్టేసుకున్నాక చాలా మంచిగా మసాజ్ చేసుకొని ఒక రిలాక్స్ ఫీల్ వస్తుంది కదా. ప్రతిసారి అనుకుంటాను ఇది మనం కంటిన్యూ చేయాలి అని, కానీ ఒక సంవత్సరంలో నేను వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు హెయిర్ ఆయిలింగ్ ఎన్నిసార్లు చేస్తాను అని. కానీ ఆ రోజు అయితే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ చెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను. నేను ఒక రూమ్లో వచ్చి కూర్చొని తలుపేసేసుకొని లైట్గా ఈ మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని పిల్లల్ని మాధవ్ని లివింగ్ రూమ్లోంచి రావద్దని చెప్పాను. కాసేపు రావద్దండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అని చెప్పి. అలా ఒక 20 minutes అయితే నాకు టైం ఇచ్చారు. ఆ తర్వాత పిల్లలేమో కానీ హస్బెండ్కి చాలా క్యూరియాసిటీ, అసలు ఏం చేస్తుంది ఇది అని చెప్పి. సో అక్కడ ఒక్కసారి చెక్ అయితే జరుగుతుంది. అండ్ ఇది హెయిర్ లాస్. నేను మంచిగా ఒక రొటీన్ ఫాలో అయ్యాను అంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ నైస్ హెయిర్ అని అనిపిస్తుంది నాకు. అంత హెయిర్ ఫాల్ అది కూడా ఉండదు. బట్ నేను తీసుకునే స్ట్రెస్ వీటన్నిటికీ దానితోనే అస్సలు హెయిర్ కేర్ ఏం తీసుకోను కాబట్టి హెయిర్ అంతా ఊడిపోతూ ఉంటే అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఈ హెయిర్ స్కాల్ప్ మసాజర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాక చాలా హెల్ప్ చేస్తుంది అని. ఇదైతే నాకు మల్టీపర్పస్ అని అనిపిస్తుంది. హెయిర్ లాస్లో కానీ స్ట్రెస్లో కానీ నాకు చాలా బాగా పనిచేస్తుంది. కమింగ్ వీక్ స్మూత్గా ఉండాలి అంటే వీకెండ్ చేయాల్సిన కొన్ని వీకెండ్ చోర్స్ ఉంటాయి కదా, అవి చెయ్యాలి. దానికన్నా ముందు లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేద్దాము అని స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూసారా ఒక 3 డైపర్స్ ఉన్నాయి. ఇవి చూస్తే నాకు అసలు మెష్వి ఇంకా చిన్న బేబీ అది గుర్తొస్తూ ఉంటుంది.
అందుకే అవి అట్లా దాచిపెట్టాను. ఫస్ట్లో ఎందుకు పెట్టానంటే దాని డైపర్స్ ఇంకా ఆపిచ్చేసే టైంలో ఒక 2-3 పెట్టాను ఎమర్జెన్సీకి, బయటకు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్లో ఉంటాయి కదా అని. బట్ అదైతే అస్సలు ఒప్పుకునేది కాదు. వన్స్ అది ఆపేసిన తర్వాత డైపర్కి ఒప్పుకునేది కాదు. కాకపోతే నేను గుర్తుగా అట్లనే పెట్టుకుని ఉన్నాను ప్రస్తుతానికైతే. అండ్ ఎక్కడ బయట ఏదన్నా చెత్త కనిపించినా కూడా ఇట్లా డ్రాస్ ఉంటాయి కదా, వాటిలో డంప్ చేసి పెట్టేస్తాం వీక్ అంతా. వీకెండ్ వాటిని కొంచెం సార్ట్ చేయడానికి ట్రై చేస్తాము. అలా డ్రాస్ అర్దుతూ ఉంటే అక్కడ ఎపిలేటర్ చూసి గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ ఎప్పుడు అది కొన్నప్పుడు నేను ఒక చిన్న షార్ట్ వీడియో కోసం ఎడిట్ చేసి కూడా పెట్టేశాను, షార్ట్ వీడియో చేసి. అది నేనైతే పోస్టే చేయలేదు ఇంకా. సో అట్లా ఉంటుంది. చాలా షార్ట్ వీడియోస్ ఉంటాయి కానీ అసలు ఎడిట్ చేసిన ఎందుకో పోస్ట్ చేయను, నాకు అర్థం కాదు ఎందుకో కూడా. తర్వాత కొంచెం మంచిగా ఈ సోంపు అవన్నీ వేసుకొని కషాయం చేసుకున్నాను. అది తాగి ఇదైతే నాకు స్ట్రెస్గా ఉన్నా లేకపోతే నాకు ఏదన్నా పిచ్చి పిచ్చి థాట్స్ అట్లా వస్తూ ఉన్నా ఇలా కూర్చొని ఏదన్నా డ్రా చేసుకుంటూ కలర్ చేసుకుంటూ ఉంటాను. అది నాకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఒక 3 బుక్స్ తీసుకుంటాం ఎప్పుడు వెళ్ళినా కూడా, నాకొకటి పిల్లలకొకటి, ముగ్గురు కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇది చేయడం. సో ఈవినింగ్స్ ఎప్పుడైనా బోర్ కొట్టినా, వాళ్ళకి బోర్ కొట్టినా, లేకపోతే నాకు మనసు బాగోకపోయినా కూర్చొని మేము ముగ్గురు కలిసి చేసే పని అయితే ఇది. ఈ వ్లాగ్ నేను ఎప్పుడు చేశానంటే, నేను ఆ స్ట్రెస్ఫుల్ డేస్ ఉన్నాయి కదా, ఆ తర్వాత క్యారవెన్ స్టేకి వెళ్ళొచ్చాము, ఆ తర్వాత చేసిన వ్లాగ్. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇవి ఆ క్యారవెన్ స్టే లాస్ట్ ఇయర్ అంతకుముందు వెళ్ళినప్పుడు ఒక పెయింటింగ్ సెషన్ లాగా ఏదో ఉంటే అక్కడ పిల్లలు చేసిన పెయింటింగ్. సో ఇక్కడైతే మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను, కుకింగ్, క్లీనింగ్, వ్లాగింగ్ అన్నీ ఒకేసారి. నాకు అర్థమైంది ఏంటంటే, నా స్ట్రెస్కి ఉన్న చాలా రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ మల్టీ టాస్కింగ్ కూడా అని. ఏ స్టేజ్కి వెళ్ళిపోయానంటే, ఒక పని సింగిల్గా చేసే ఒక పని నేను అసలు చేయలేకపోయేదాన్ని. ఒకటే చేస్తుంటే ఏదో ఇంకేమన్నా చేయొచ్చు కదా అని అనిపించేది. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. అది కూడా ఒక రకమైన స్ట్రెస్, యాంగ్జైటీ క్రియేట్ చేసిందని నాకు అనిపించింది. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు స్లో డౌన్ దీస్ డేస్. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, మల్టీ టాస్కింగ్ కూడా వన్ ఆఫ్ దోస్ రీజన్స్ దట్ యూస్ టు కాస్ మీ స్ట్రెస్ అని. సో వీక్ డేస్లో మల్టీ టాస్క్ చేయకూడదు అంటే వీకెండ్ ఖచ్చితంగా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి అని అయితే నేను రియలైజ్ అయ్యాను. ఎప్పుడు లైఫ్ ఒక ప్లాన్డ్గానో ఏం పెట్టుకునేదాన్ని కాదనమాట. సో ఫ్లోలో వెళ్ళిపోవడం, లేకపోతే ఏముంది చేసేసుకుందాం కదా అన్నట్టు ఉండేదాన్ని. బట్ దాట్స్ నాట్ వర్కింగ్ దీస్ డేస్. ఇది వన్ ఆఫ్ దోస్ ఏరియాస్ ఎక్కువ మెస్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ కేవర్స్ ఉంటుంది కదా పిల్లలతో, అప్పుడు ఇక్కడ అండ్ డస్ట్ కూడా చాలా ఎక్కువ ఫామ్ అవుతుంది. నాకు అర్థం కాదు, విండోస్ అన్ని క్లోజ్ చేస్తే కూడా డస్ట్ చాలా ఎక్కువ ఫామ్ అవుతుంది. ఎవ్రీ అదర్ డే ఐ సీ లైక్ లాట్ ఆఫ్ డస్ట్, చిన్న హెయిర్ పార్టికల్స్. అది ఎందుకో నాకు ఐ డోంట్ ఫీల్ గుడ్ అనమాట. సో అందుకని వీకెండ్ అయితే కొంచెం డీప్ క్లీన్ చేస్తాను. అండ్ ఎవ్రీ అదర్ డే వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైం కదా, జస్ట్ లైట్గా టిష్యూతో అలా క్లీన్ చేస్తాను. కిడ్స్ ప్రోడక్ట్స్ అడుగుతూ ఉంటారు. సో సన్ స్క్రీన్ విషయానికి వస్తే దిస్ ఇస్ ద వన్ దట్ ఐ యూస్, బనానా బోట్. అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. ఇంకో రీజన్ ఏంటంటే అదంతా క్లీన్ చేయడానికి ఈ కొరియన్ ప్రోడక్ట్స్ ఏవో కొన్ని ఆర్డర్ చేశాను. 1-2 వాడితే నాకు చాలా బాగా పట్టింది, స్కిన్లో చాలా చేంజ్. అందుకని ఇంకొన్ని ట్రై చేద్దాం కదా అని అయితే ఆర్డర్ పెట్టాను. అది ఇంకా వాడుతున్నాను, చూడాలి అవి ఏమన్నా నాకు యూజ్ అయ్యాయో లేవా అనేది. సో వాటి కూడా కొంచెం ఇక్కడ స్పేస్ క్రియేట్ చేస్తున్నా. ఇంకా నా వర్క్ ఏరియా ఇక్కడ చాలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చి యశికకి ఫుట్బాల్లో ఏదో చిన్న అవార్డు లాగా ఇచ్చారు, బాగా చేసింది అని లాస్ట్ వీక్. కాకపోతే ఒక వీక్ పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసేయాలంట. నేను మాధవ్ ఈ వర్క్ ప్లేస్ని షేర్ చేసుకుంటాము. అంటే ఎక్కువ నేనే, బికాజ్ నేను ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. మాధవ్ ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఒక్కరోజు యూజ్ చేసుకుంటాడు అప్పుడప్పుడు, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ చదువుకోవడానికి అలా. కానీ తను యూజ్ చేశాడు అంటే మాత్రం ఇదిగో ఇక్కడంతా పెద్ద మెస్ అవుతుంది. వైర్లన్నీ అట్లా పడేసేసి, ఆ కీబోర్డ్ అట్లా బయటకు తీసేసి, తర్వాత వచ్చి నేను దీన్ని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ 15 అంటే తెలియదు దానికి, 15 9 అంటే 9 అంటే 8 అంటే ఏం తెలుగులో? సో 19 అంటే
19. 22 అంటే 22. 28. 28. 27. 37. 28 కరెక్ట్. 28 అంటే భలేదన్నా ఉన్నది. 50. ఏంది? నువ్వు చెప్పు 7 అంటే ఎంత? 7 అంటే 7. 7. నువ్వు ఆగు. మొత్తం లెక్క పెడుతుంది. 1 2 3 8. ఆగిషిక 6. 6. వావ్ మహేష్, చెప్పు 1 2 3 చెప్పు. 16. What is 1? 1. నువ్వు చెప్పు. ఒంట్లు చెప్పు నాకు. ఒంట్లా? ఒంట్లు సీరియస్లీ అట్లానే అంటారా? ఒంట్లు అంటే నంబర్స్ అమ్మాయి. 1 2 1 2 3 4 5 ఒంట్లు ఎక్కాలు అంటారు. 1 2 3 అంటారు. ఒంట్లు అంటే 1. 6 7 8 9 19 20 21 నెయ్యి పెట్టే కబోర్డ్ ఉంది కదా. No, Mesh. I want to. What do you want to do? I want to eat. You want to eat? Yeah. You can drink this. Hey. Can I pour some water in it? Already అన్ని finish చేసేసాం. Which means we are taking it regularly. Ew, it smells disgusting. Disgusting? Yeah. Do you want to eat it now, Meshri? Yes. Still? Do you want to drink it? Yep. Why does she want to do that, Mommy? Crazy. Are we allowed to drink it? Of course, it's very good for your health. Okay. For your hair, for skin, for everything. ఇది మొన్న నువ్వు టేస్ట్ చేసావు కదా, అది ఒకటి ఆమ్లా, దట్ గ్రీన్ వన్ రౌండ్ గా ఉంటది, అది దాంతో చేసా. I want to eat this. And with your favorite curry leaves. No, don't eat it. ఇది ఇందులో పెట్టి. Can I squinch it? ఇవాళ అందరికన్నా గుడ్ గర్ల్ లాగా యశిక పొద్దున్నే లేచేసి, నేను మిస్ లేచే లోపు అంతా బ్రష్. Not just me, Nana too. Of course, you both. చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తుంది. No? How is it? Little sour. But do you like it? She's going to finish it. Why? You can do it, Mish. You can do it. Is that all for her? No, it's for me. Oh. I really don't want to do another one. Is this disgusting? Actually, it's so nice. Alexa, put Baby. Baby by Justin Bieber featuring Ludacris on Amazon Music. Auntie! Baby, baby, oh, I told you to always be mine. Baby, baby, oh, baby, baby, oh. Just one more time. Ooh, I see every time.
Crying baby. Akka? I asked Nana to watch TV while eating. But still he said no and still she ate all by herself, which is good. Mari good girl e kada akka. కుట్రలు జరుగుతున్నాయి నీ వెనక. Deserve? Yesterday I did Akka fall down. What is Ishika? Do you think you deserve bicycle? No, she don't. Do you deserve a bicycle? No. 50-50. 50 no, 50 yes. Tell me about that first 50%. Why you don't deserve? Why you deserve? First 50% is Why you deserve? Well, I do have a reason, no, tell but me. it's only for today. actually- చెప్పా కదా పొద్దు నుంచి చక్కగా అన్ని చేసేసింది అని చెప్పి, అందుకని నాట్ ఫర్ టుడే. Not just for today. I also clean my bed. So I take last 7 days. Huh? Last 7 days లో ఏమేం గుడ్ థింగ్స్ చేసావు చెప్పు. ఓకే, వన్ థింగ్ షీఈస్ బీయింగ్ వెరీ కన్సిస్టెంట్ ఈస్ విత్ అ రూమ్. లాస్ట్ 4 days నుంచి అసలు సూపర్ క్లీన్ ఉంది దాని రూమ్ కానీ దాని బెడ్ కానీ. షీఈస్ క్లీనింగ్ ఇట్ అప్ రియలీ గుడ్. Even if Meshi messes it up, I'm cleaning it up. అండ్ అదర్ థింగ్ ఈస్ లాస్ట్ టైం మనం పనిష్మెంట్ ఇచ్చినప్పటి నుంచి షీఈస్ నాట్ వాచింగ్ టీవీ ఫర్ మోర్ దాన్ 20 minutes. చాలా తగ్గించేసింది రిషిక. చాలా తగ్గించింది, కోదు అంతే. ఇంత ముందు గంటలు చూసేదానివి, జస్ట్ ఇప్పుడు 20 minutes ఉన్నా కానీ. See, that's because of you. గంటలు that's your problem. That's your mistake actually. చూడొద్దు. Yeah, right. నువ్వు నా మీద కూర్చొని నన్నే అంటావు నువ్వు. అది నీ ఫ్రీడమ్, నీ లగ్జరీ. Be careful. It's too windy, but we're going for a walk. Scooter still? అదే నా వెయిట్ బాగా అవుతుంది, ఎందుకంటే నేను బాగా తగ్గాను కదా. సో డోంట్ లెట్ మమ్మీ రైడ్ దిస్ ఎవరా. సో యూ నాట్ Who is pushing me backward? అర్థమైందా? అయ్యింది, ఇట్ విల్ బ్రేక్. But you're bigger than mommy and you're riding it. It could hold your weight. ఐఎమ్ బిగ్గర్ దాన్ మమ్మీ బట్ ఐఎమ్ లెస్ వెయిట్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి, ఇందాక కాన్వర్సేషన్ చూసారు కదా యశికకి మాధవ్కి మధ్య. అదేంటంటే యశిక సైకిల్ కావాలని అడుగుతుంది, దాన్ని చిన్నదైపోయింది అనమాట దానికి. సో అది ఇచ్చేసాం, డొనేట్ చేసేసాము. అప్పటి నుంచి సైకిల్ అడుగుతుంది. దానికోసం నువ్వు ఏమన్నా తీసుకోవాలి అంటే, నీకు ఏమన్నా కావాలంటే నువ్వు ఎర్న్ చేసుకోవాలి అని చెప్తాం అనమాట. అడిగినవన్నీ వెంటనే కొనిచ్చేయాలి అని మేము ఎదురు అసలు అనుకోము. అలా యశికతో ఒక డిస్కషన్ పెట్టి, ఓకేలే నీకు కొనివచ్చు అని అంటే ఎప్పుడు ఇంత స్ట్రిక్ట్ పేరెంటింగ్ అయితే మేము చేయము, బట్ అంత లూజ్గా కూడా ఉండవు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. అన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఓకేలే వెళ్దాము అని డిసైడ్ అయ్యాము ఆ రోజు మధ్యాహ్నం. బట్ దానికంటే ముందు లాస్ట్ నేను నా బర్త్డే వీడియోలో చెప్పాను కదా, మెష్వికి కన్ను కొంచెం ప్రాబ్లంగా ఉండింది అని. తర్వాత ఏమైంది అని నాకు డిఎమ్స్ పెడుతూ ఉన్నారు. ఆ తర్వాత నేను వ్లాగ్స్ చేయలేదు కదా. స్కూల్లో దానికి ఐ చెకప్ చేశారు. ఐ చెకప్ చేశాక కొంచెం కష్టపడుతుంది రైట్ ఐతో, ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని వాళ్ళే అపాయింట్మెంట్ బుక్ చేశారు. అప్పుడు చెక్ చేసి కొంచెం రైట్ ఐ ప్రాబ్లం ఉంది, బ్లాక్ ఐ బాల్ ఉంటుంది కదా అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, స్పెక్స్ వేసుకోవాల్సిందే కంటిన్యూస్గా ఒక ఏజ్ వరకు, ఆ తర్వాత కావాలంటే లెన్స్ అది పెట్టుకోవచ్చు అన్నారు. సో దీనికి ముందు రోజు అయితే వెళ్ళి దానికి స్పెక్స్కి ఆర్డర్ ఇచ్చి వచ్చాము. ఆ ఫ్రేమ్ అదంతా సెలెక్ట్ చేసి ఆ బిట్ నేను ముందు పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయ్యింది. మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి అనమాట షాప్స్ అన్ని. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సో ఏమన్నా చాక్లెట్స్ అవి తీసుకెళ్దాం కదా అని షాప్కి వెళ్తున్నాము. కాకపోతే ఇంటి నుంచి 3 minutes వాక్ ఉంటుంది, అలా కాదంటే 2 miles వాక్ కూడా ఉంటుంది లాంగ్ రూట్ తీసుకుంటే. సో వీ ప్రిఫర్ లాంగ్ రూట్, కొన్ని స్టెప్ కౌంట్ అవుతుంది కదా అని. దారిలో వర్షం స్టార్ట్ అయింది, అందుకే కాసేపు బస్ స్టాండ్ లో అట్లా కూర్చొని ఆ తర్వాత వర్షం తగ్గాక ఇంకొచ్చాం. Your specs. I know that. Do we have to choose? You have to choose, yes. Then will we have to buy? Yes. Then I can buy them? Yes. Yay!
మమ్మీ ఎదురు చూపించి ఇది సరిగ్గా పెట్టుకో. బాగున్నాయి కదా. అవునా, ఫిట్ అయిందా? పెద్దగా ఉందా? సరిపోయింది అనుకుంటా. ఓకే లూజ్. I see it all the time in ads. I know. యశికకి బైసికల్ షాపింగ్ అన్నాను కదా, దానికోసం వచ్చాము. కొన్ని చూసాము, నచ్చింది. ఆ కలర్లో ఇంకొకటి లేదనమాట. సో తర్వాత తెప్పిస్తానన్నారు. ఇంక ఈలోపు ఇదివరకు యశికకి ఒక స్కూటర్ ఉండేది, దానికి కొంచెం ప్రాబ్లం ఉండింది. అది తీసుకొని కూడా ఒక 7 months అట్లా అయిపోతుంది. కానీ కొన్న వెంటనే ఒక 15 days 20 days తీసుకెళ్ళి ఇది ప్రాబ్లం అని చెప్పాము. అది బేసిక్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకునే టైంకి అది ఉండట్లేదు అనమాట మనం అడ్జస్ట్ చేసిన హైట్లో. సో అసలు ఇది సరిగ్గా దాన్ని వాడలేకపోతుంది. అందుకని ఒక 15 days తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, చెక్ చేసి మాకైతే ఏం అట్లా అనిపించట్లేదు, మీరు ఈసారి ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు రికార్డ్ చేసి తీసుకురండి అని. రికార్డ్ చేసి పెట్టాను, కానీ 6-7 నెలలు అయిపోతుంది. తీసుకెళ్ళమంటే బద్ధకంగా మాధవ్ అసలు తీసుకెళ్ళట్లేదు. ఆ రోజు ఇంకెలాగో వెళ్తున్నాం కదా సైకిల్ కోసం, తీసుకురండి తీసుకొచ్చాడు. సో ఫైనలీ అడిగితే వాళ్ళు ఆ రోజు రీప్లేస్ చేశారనమాట. అంటే 7 months యూజ్ చేశాక కూడా వాళ్ళకి ప్రాబ్లం జెన్యూన్ అనిపించింది కాబట్టి రీప్లేస్ చేశారు. నాకు మాధవ్కి ఒక ఆర్గ్యుమెంట్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, వాళ్ళు ఇవ్వర్లే ఎందుకులే మళ్ళీ అన్నట్టు తను అంటాడు. నేనేమో ఒక ట్రై చేద్దాం కదా, పోయేది ఏముంది, వస్తే వస్తుంది, లేదంటే ఒక ట్రై చేసినట్టు ఉంటుంది అని నేను అంటాను. వాట్ యూ థింక్? మీ ఫ్యామిలీలో కూడా ఎంతైనా నాలాగా ఎవరు ఉంటారు అండ్ హస్బెండ్ లాగా ఎవరు ఉంటారు? మోస్ట్లీ అబ్బాయిలు అట్లానే ఉంటారు అనుకుంటాను. ఈ వాతావరణం చూసి నాన్నకి వెళ్ళాలని అనిపించట్లేదు. నడుద్దామా? చలిగా లేదా? ఇందాక వెళ్ళిన వాక్ సరిపోక మళ్ళీ వాక్కి వెళ్ళాలనిపిస్తుంది ఈ వెదర్ చూసి, వర్షం చూసి. నాకు కాదు, మిస్టర్ మాధవ్కి. ఓకే, ఈ ట్రీస్ నచ్చాయి, ఇవే నచ్చింది. గాడ్ జీసస్, బూతుల్లో వినిపిస్తాయి నాకు మీరు నేచర్ గురించి మాట్లాడితే. ఇదే కలర్ చెప్పండి, ట్రీస్, ఈ లీవ్స్ గ్రీన్. థ్యాంక్ గాడ్. అక్క నువ్వు మరీ అసలు అది కూడా తెలియదు. మాధవ్ అన్న అనుకుంటే తెలియదు. కలర్ బ్లైండ్నెస్ ఉంది తెలుసా? అది రెడ్ బ్లైండ్నెస్ కాదు, తెలియదు బేసిక్ గా. దాన్ని అదే అంటారు, బ్లైండ్ అన్నానని హర్ట్ అవుతున్నాడు. దాన్ని కలర్ బ్లైండ్నెస్ అంటారు. బ్లైండ్నెస్ అంటే తెలియకపోవడం అంటే ఇప్పుడు లైక్ డార్క్ బ్రౌన్ కి, లైట్ బ్రౌన్ కి, పర్పుల్ కి, లావెండర్ కి వాటికి డిఫరెన్స్ తెలియకపోతే తెలియనట్టు. మరి రెడ్ చూసి పింక్ అనే వాళ్ళని మరి కలర్లు తెలియదు అంటారా, కలర్ బ్లైండ్నెస్ అంటారా? మరి మీరే కమెంట్స్ లో చెప్పాలి. ఏదో ఒకటి వేసుకోండి. డిసైడ్ అయిపోయారు, మా మాట వినరు ఎందుకులే అన్నట్టు ఇంకా ఊరుకొని ఉన్నాడు. లిటరలీ తడిపిస్తున్నాడు నన్ను వర్షంలో, అందులో చెట్లు కింద. చెట్లలో ఉండే నీళ్ళన్నీ కూడా నా మీదే పడుతున్నాయి. బ్రోకెన్ అయితే రిటర్న్ చేసేద్దాం. బ్రోకెన్ కాదు, ఓపెన్. ఓకే, మెష్వి సీట్ బెల్ట్ పెట్టుకో. వీళ్ళు యూనికార్న్ అకాడమీ చూస్తారు. ఏమమ్మాయి దాని పేరేంటి? సారీ, యూనికార్న్ అకాడమీ షో నేమా? సో అందులో ఏ క్యారెక్టర్స్ అవి చూపించు. This is Layla, the girl, and Glacier, the unicorn. And that? This is Lee, and Nana is opening. ఓకే, ఈ క్యారెక్టర్స్ ఉన్నాయంట యూనికార్న్. అది సీజన్ 3 స్టార్ట్ అయిందా ఇప్పుడు? సీజన్ 3 స్టార్ట్ అయిందంట. సో ఆ క్యారెక్టర్స్ కొనుక్కున్నారు. అండ్ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆగకుండా కార్లోనే తీసేసి ఆడుకుంటున్నారు. ఇంటికి వచ్చాక పిల్లలకి రూమ్లో టాయ్స్ వేసేసి ఆడుకోమని చెప్పి ఒక మూవీ చూస్తూ ఉన్నాము. 20 minutes అయిందో లేదో, దానికేమో ఇదిగో అది ఫిట్ చెయ్యి, మేము కిందకి వెళ్ళి ఆడుకుంటామని స్టార్ట్ చేసింది. అలా చూస్తూ ఉండగానే మా వీకెండ్ అయితే అయిపోయింది. ఆల్ సెట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. అండ్ ఆ రోజు డిన్నర్కి అయితే ఎగ్ బిర్యానీ తినాలనిపించింది. సో 1 pot బిర్యానీ లాగా ఎగ్ బిర్యానీ చేసుకున్నాం అనమాట. సో అంతే ఇవాళకైతే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్.